వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 15వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి అతిపెద్ద 3 శుభవార్తలు అయితే రాబోతున్నాయి. కనుక ఈ మేషరాశి వారికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇక వీరి జీవితంలో ఎలాంటి అభివృద్ధిని అనేది వీరు చూడబోతున్నారు, ఇక వీరికి ఈ దేవత ఆరాధన చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి, ఇక వీరి జీవితంలో ఎలాంటి పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి, ఇక దాని వలన ఎలాంటి మార్పులు చేర్పులు అనేవి మీ జీవితంలో అయితే ఉండబోతున్నాయి. ఇలా ప్రతిదీ కూడా ఈ మేషరాశి వారి జాతకం గురించి అయితే మన ఛానల్లో పూర్తిగా అయితే తెలుసుకుందాం. అయితే ఈ యొక్క మేషరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఈ మేషరాశి వారు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం వీరి ప్రత్యేకత. గురుజీ లక్ష్మణ్ రాజు. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపక శక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణ దోషం, భయం, చేతబడి, నివారణ, నరదృష్టి, చెడు దోషాలకి యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకి 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618966312. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలు చిటికేషనంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు కనుక నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ కండి. మీకున్న సమస్యలనైతే వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ మేషరాశి వారు బయటకి ఎంత గట్టిగా కనిపించిన లోపల మాత్రం చాలా మంచి మనసును కలిగిన వారు. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా స్పందించేది మీరే. మీ దగ్గరికి సహాయం కోసం వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపించారు. ఈ రాశి వారికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా భయపడకుండా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు అయితే ఉంటాయి. అందుకే చాలా మంది కూడా ఈ రాశి వారిని చూసి ఇవాళ పారిపోరు అంటే పడిపోరు అనుకుంటారు. కానీ నిజానికి మీ జీవితంలో కూడా ఎన్నో బాధలు ఉంటాయి. మీరు బయటకి నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం చాలా టెన్షన్ పెట్టుకుంటారు. మీ మనసులో ఉన్న బాధను ఎవరితో కూడా చెప్పుకోరు. ఒంటరిగా భరించే స్వభావం మీది. కై మేషరాశి వారికి కోపం అనేది త్వరగా వస్తూ ఉంటుంది. ఎవరు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా వెంటనే అయితే మీరు స్పందిస్తూ ఉంటారనైతే చెప్పుకోవచ్చు. ఇక అన్యాయం అంటే ఒక మేషరాశి వారికి అస్సలు కూడా సహించరు. కొన్నిసార్లు ఈ ఆవేశం వల్ల మంచి అవకాశాలు కూడా చేతి నుంచి అయితే జారిపోతాయి. మీరు ఒక్కసారిగా ఎవరికైనా మనసిస్తే జీవితాంతం వాళ్ళని వదలరు, కానీ మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం మళ్ళీ నమ్మారు. కానీ రాశివారి నాయకత్వ లక్షణం అనేది చాలా ఉంటుంది. అందుకే ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, కుటుంబంలో అయినా అందరూ మీ మాట వినే పరిస్థితి వస్తూ ఉంటుంది. మీరు ముందుండి పనిచేయటం ఇష్టపడుతూ ఉంటారు, కానీ ఎవరి కింద కూడా పనిచేయటం అంతగా నచ్చదు. అయితే ఈ రాశి వారిలో మరో గొప్ప లక్షణం ఏమిటంటే ఎంత కష్టం వచ్చినా మళ్ళీ లేచి నిలబడే శక్తి ఉంటుంది. ఒక్కసారి ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నిస్తారు. అందుకే జీవితంలో ఆలస్యం అయినా మంచి స్థాయికి అయితే చేరుకుంటారు. కానీ మీకు ఒక చిన్న లోపం అనేది ఉంటుంది. మీరు ఎక్కువగా నమ్మకం పెడతారు. మీ మనసు చాలా నిజాయితీగా ఉండటం వల్ల ఎదుటి వారిని కూడా అయితే అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మిమ్మల్ని బాధ పెడతారు. ఇక బంధువులు లేదా దగ్గరి వాళ్ళే మోసపోయే పరిస్థితులు కూడా చాలా కూడా వచ్చాయంటే చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి. ఇక ఈ మేషరాశి వారికి దేవునిపై భక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బయటకి చూపించలేకపోయినా లోపల చాలా ఆధ్యాత్మిక ఆలోచనలు అయితే ఉంటాయి. కష్ట సమయంలో దేవుణ్ణి ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక దైవం యొక్క అనుగ్రహం అనేది చాలా ఉంటుంది. ఇక ఈ శివుడిపై ఈ రాశి వారికి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. మీరు కోపాన్ని తగ్గించుకొని ఓపిక నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితంలో చాలా పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఉంటాయంటే చెప్పుకోవచ్చు. ఇక మీకు మీలో ఉన్న మంచి గుణాలు బయటకు వచ్చి మీకు గౌరవాన్ని తీసుకువస్తాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకునే వారు కూడా మీ విలువను గుర్తించే సమయం అయితే
ఇది అనైతే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి జీవిత లక్ష్యం కేవలం భౌతిక సుఖాలను అనుభవించడం కాదు. ఆత్మ సాక్షాత్కారం పొందడం. అందుకే వీరిలో భక్తి భావం కూడా చాలా ఉంటుంది. ఏ మతాన్ని అనుసరించినా అందులోని సారాంశాన్ని మీరు త్వరగా గ్రహిస్తారు. మీరు నమ్మే సిద్ధాంతం ఒకటే. ప్రేమ లోకమంతా ప్రేమతో నిండిపోవాలని, అందరూ సుఖంగా ఉండాలని మీరు కోరుకుంటారు. ఇక ఆరోగ్యపరంగా మీరు పాదాల విషయంలో మరియు మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలనైతే చెప్పుకోవచ్చు. అయితే వీరి మౌనమే వీరి బలం, వీరి కరుణే వీరి కవచం. ఎవరు అర్థం చేసుకోలేని విషయాలు కూడా వీరు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి వీరు సమాజానికి ఒక నైతిక మార్గదర్శకులుగా నిలుస్తారు. మొత్తం మీద ఈ మేషరాశి వారు భూమి మీద మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించే ప్రతినిధులు. ఇక వారి నిస్వార్థమైన ప్రేమ, అంతుచిక్కని ఆలోచనలు మరియు అమాయకమైన చిరునవ్వు వారిని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. అందుకే ఈ రాశి వారి జాతకం ప్రకారం అయితే ఈ రోజున అయితే మీకు మంచి గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల అద్భుతమైన అవకాశాలైతే రాబోతుంటే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యమైన దారి వ్యాపారం. ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే తెలివితేటలు పుట్టుకతోటే వస్తాయంటే చెప్పుకోవచ్చు. వ్యాపారం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. అందులో దిగాలి అంటే కేవలం ధైర్యం ఉంటే సరిపోదు. దానికి తగ్గ పనితనం కూడా మనకు తెలిసి ఉండాలి. ఇక మీకు గనక వ్యాపారంలో పాత అనుభవం ఏమైనా ఉండి లేదా మీ కుటుంబంలో ఎవరైనా వ్యాపారాలు చేస్తూ ఉండి మీకు దాని మీద ఆసక్తి ఉంటే మాత్రం ఇదే మీకు సరైన సమయం అయితే గుర్తుంచుకోండి. మీరు ఎప్పటి నుండో ఏదైనా స్వంత వ్యాపారం పెట్టాలి అని కలలు కంటూ ఉంటే ఆ కలలు నిజం చేసుకోవడానికి ఇదే మంచి సమయం. కొంతమందికి వ్యాపారం పెట్టిన వెంటనే అంటే చాలా తక్కువ టైంలోనే లాభాలు అయితే రావచ్చు. కొంతమందికి వ్యాపారం సెట్ అవ్వటానికి కాస్త టైం పట్టవచ్చు. కానీ చివరిగా చూస్తే మాత్రం మీరు వ్యాపారంలో గొప్ప విజయాలను సాధిస్తారు అనేది నిజం. వ్యాపారం ద్వారా మీరు కేవలం డబ్బును మాత్రమే కాదు, సమాజంలో మంచి గౌరవాన్ని కూడా పొందుతారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు ఏ పని అయితే బాగా వచ్చో ఆ పని మీదైతే మీరు పూర్తి పట్టు ఉందో ఆ వ్యాపారాన్ని మాత్రమే ఎంచుకోండి. చాలా మంచిది. ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి అయితే పెద్దల నుండి లేదా తాతల నుండి మీకు రావాల్సిన ఆస్తి చాలా కాలంగా మీ కుటుంబంలో ఆస్తుల పంపకాల విషయంలో గొడవలు జరుగుతూ ఉండవచ్చు. లేదా మీ పూర్వీకుల ఆస్తి ఏదైనా కోర్టు కేసులు ఉండి ఉండవచ్చు. కానీ ఇప్పుడు గ్రహాలు మీకు బాగుండడం వల్ల మీ వంశం నుండి మీకు రావాల్సిన ఆస్తి ఈ సమయంలో మీ చేతికి అందే అవకాశాలైతే ఉన్నాయి. ఆస్తుల ద్వారా మీరు ఊహించని విధంగా డబ్బును చూస్తారు. ఇక ఇప్పటివరకు సామాన్య జీవితం గడుపుతున్న వారు ఇక ఆస్తి రాకతో ఒక్కసారిగా కోటీశ్వర్లు అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీ స్థలాలు గానీ, ఆస్తులు గానీ, ఇండ్లల్లో గొడవలు కానీ, విభేదాలు కానీ ఉండి ఉన్నట్లయితే వాటిని దాటుకొని ఆస్తిని దక్కించుకునే శక్తి, ధైర్యం ఇప్పుడు మీకు వస్తుంది. ఇక ఆ ఆస్తుల కోసం మీరు గతంలో చాలా పోరాడి ఉండవచ్చు. ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడిపి ఉండవచ్చు. ఇక చాలా కష్టపడి ఉంటారు. డబ్బులు నీళ్ళలా ఖర్చు చేసి ఉంటారు. కోర్టు చుట్టూ, లాయర్ల చుట్టూ చాలా తిరిగి తిరిగి కూడా అలసిపోయారు. ఇక ఇప్పుడు మీకు గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల మీ ఆస్తి అనేది మీ చేతికి అందే అవకాశాలైతే ఈ రాశి వారికైతే ఖచ్చితంగా ఈ రోజునైతే కనిపిస్తూ ఉంది. ఇక ఈ రాశి వారికి ఈ రోజున కొన్ని ముఖ్యమైన గ్రహాల ప్రభావం చాలా అయితే ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా కుజుడు, గురుడు, చంద్రుడు మరియు బుధుడు మీ జీవితంలో మార్పులను అయితే తీసుకురాబోతున్నాడు. సాధారణంగా గ్రహాల సంచారం మనిషి ఆలోచనలు, ఆరోగ్యం, ధనం, కుటుంబ, ఉద్యోగం అన్నిటిని కూడా పైన ప్రభావం చూపుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మేషరాశి వారికి గ్రహాల అనుకూలంగా ఉండటం వల్ల ఈరోజు ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ కదలటం ప్రారంభం అవుతుంది మీ జీవితంలో. ఇక నా పరిస్థితి మారాలి అనే సమయం మొదలవుతున్న సూచనలు చాలా ఉన్నాయంటే చెప్పుకోవచ్చు. ఇక మొదట కుజగ్రహం గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడే. అందుకే గ్రహ బలంగా ఉన్నప్పుడు మీలో ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అయితే ఈ రోజున మేషరాశి వారికైతే కుజ ప్రభావం చాలా బలంగా అయితే ఉంటుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అయితే ఇవ్వవచ్చు. చాలామంది కూడా ఈ రాశివారు ఇప్పటి వరకు భయపడి వెనక్కి తగ్గిన పనులన్నీ కూడా ఇప్పుడు ధైర్యంగా ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నాయంటే చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగం మారాలి అనుకునే వారికి, కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని ఆశించిన వారు లేదా జీవితంలో కొత్త అడుగు వేయాలని భావిస్తున్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా అయితే కనిపిస్తూ ఉందంటే చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు గురుగ్రహ ప్రభావం గురించి చూస్తే గురువు అనుగ్రహం ఉన్నప్పుడు మనిషి జీవితంలో గౌరవం, అదృష్టం, పెద్దల ఆశీర్వాదం పెరుగుతూ ఉంటాయి. ఇక ఈరోజు మీకు ఇలాంటి
గ్రహస్థితుల ప్రభావం వల్ల ఇలాంటి మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయంటే చెప్పుకోవచ్చు. కాబట్టి మేషరాశి వారికైతే ఈ రోజున ఇలాంటి పెద్ద శుభవార్తలైతే రాబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అన్ని శుభ ఫలితాలైతే రాబోతున్నాయి. మీరు కోరుకున్న కోరికలు అనేవి ఈ రోజున నెరవేరే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి.